ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఏలూరు జిల్లాలో కుంభవృష్టి వాన పడింది. మధ్యాహ్నం నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఈదురుగాలులు ఉరుములతో కూడిన కుంభవృష్టి వర్షం కురిసింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు అధికారులు. నేషనల్ హైవేపై చెట్లు నేలకూలాయి. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం మండలాల పరిధిలో ఈదురుగాలు ఉరుములతో భారీ వర్షం పడింది. పలు ప్రాంతాల్లో పంటలు నేలకొరిగాయి. జాతీయ రహదారిపై కూడా చెట్లు కూలిపోయాయి. అకాల వర్షం కారణంగా రైతాంగం నష్టపోయింది. పొగాకు, మొక్కజొన్న, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. ఒక్కసారిగా ఏపీలో ఉన్నట్టుండి భారీ వర్షం కురవడంతో రైతన్నలంతా కూడా లబోదిబోమంటున్నారు. ఇక కుంభవృష్టి నేపథ్యంలో సడన్గా ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా ఆస్కారం ఉన్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లో కాస్త అప్రమత్తంగా ఉండమంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ కుంభవృష్టితో ఒక్కసారిగా ఆయా జిల్లాలు అతలాకుతలమైన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి ఆ వర్షాలకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా ఏలూరు జిల్లాను కుంభవృష్టి కుదిపేసింది. ప్రధానంగా ఏలూరు జిల్లాలో పంట నష్టం తీవ్రంగా వాటిల్లినట్టుగా అర్థమవుతుంది. చెట్లు నేలకొరిగాయి. నేషనల్ హైవేపై చెట్లు నేలకొరిగిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం లాంటి ప్రాంతాల్లో భారీ వర్షంతో అన్నదాతలంతా కూడా పూర్తిగా నష్టపోయిన పరిస్థితి కనబడుతోంది. ఏలూరు నుంచి మా ప్రతినిధి సాగర్ జైన్ అవుతున్నారు. సాగర్, ఏలూరు జిల్లాలో భారీ వర్షం కురిసినట్టుగా మనకు అంతుని బట్టి రిపోర్ట్స్ని బట్టి అర్థమవుతుంది. మీ వెనకాల చూస్తుంటే కూడా దృశ్యాలు పూర్తిగా ఆ కాలనీ అంతా కూడా నీటిమయం, జలమయం అయిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఏంటి సడన్గా ఈ కుంభవృష్టి వానకు వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఎలాంటి వర్షం కురిసింది? పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అక్కడ? రామదాస్, ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. విశాఖ వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. సుమారుగా 3 గంటల పాటు ఈ బీభత్సం ఉంటుందని. వర్షంతో పాటుగా 30 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో అక్కడక్కడ చెట్లు నేల కొరిగాయి. భారీ హోర్డింగ్లు కూడా నేల కొరిగిన పరిస్థితి. ప్రస్తుతం నేను ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఉన్నటువంటి ప్రధాన రహదారి మీద ఉన్నాను. ఇది ప్రధాన రహదారి. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మీరు చూడొచ్చు. సుమారుగా 2-3 అడుగుల లోతు నీరు ఇక్కడికి చేరుకుంది. వాహనదారులు కానీ ప్రజలు కూడా పూర్తి అవస్థలు పడుతున్నారు. అంటే ఏలూరు హార్ట్ ఆఫ్ ది టౌన్ రోడ్ లోనే పరిస్థితి ఇలా ఉందంటే లోతట్టు ప్రాంతాల పరిస్థితి, అక్కడ చిన్న చిన్న పూరు గుడిసెలు, చిన్న చిన్న ఇళ్లలో ఉండేవారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే అధికారులు, వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన వెంటనే ఎక్కడో ఆఫీసుల్లోనో కూర్చోకుండా బయటకు వచ్చి వారు మంచిగా స్పందించారని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ పడిపోయిన చెట్లను వారు తొలగిస్తున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ ఉంటుందని ఇప్పటికే జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు కొంత ఆఫీసులకు, కార్యాలయాలకి పరిమితం అవ్వకుండా రోడ్ల మీదకు వచ్చి ఆ చెట్లను తొలగించడం, పడిపోయిన భారీ హోర్డింగ్లను తొలగించే పనిలో అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క రామదాస్, ఇది మామిడికాయల సీజన్. ఇటు నూజువీడు, ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి నూజువీడు మామిడికాయ కానీ, ఇటు మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి మామిడికాయకి మంచి గిరాకీ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో 30-60 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు అటు మామిడి పంట కానీ, మంచి సీజన్ ఇది పొగాకి, ఆ పొగాకు పంట కానీ, కోకోకు సంబంధించి కానీ ఏ విధంగా
ఆ పంట నష్టం ఉంటుంది అనేది కూడా మీరు ఈ రోడ్డు చూస్తే అది అంచనా వేసుకోవచ్చు. మొత్తం అటు జంగారెడ్డిగూడెం, కొయ్యిలిగూడెం, బుట్టాయిగూడెం మండలం ప్రాంతాల్లో పూర్తిగా పంట నేల కొరిగిపోయిన పరిస్థితి. పొగాకు చేతికి వచ్చింది, ఇంకా దాన్ని సంబంధించి రేటు కూడా బాగుంది అని రైతు ఆనందపడుతున్న సమయంలో ఈ విధంగా మొత్తం పంట అంతా నష్టానికి గురి కావడంతో రైతు పూర్తిగా దిగాలు పడిపోయాడని చెప్పుకోవచ్చు. కొన్ని ఏలూరు జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు సైతం నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఇటు ఫైర్ ఇంజన్లతో ఆ కార్యాలయాల లోపలికి వెళ్ళిపోయినటువంటి నీటిని బయటకు తోడుతున్నారు. మరోపక్క ఎక్కడైతే కొంత ఇళ్ల పైకప్పులు ఊడిపోయి లేకపోతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అక్కడికి కూడా, అంటే ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఉంటే 112కి ఫోన్ చేయాలని అధికారులు చెప్పడంతో అధికారులు కూడా ప్రజలు ఫోన్ చేసిన వెంటనే స్పందిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ప్రజా జీవనం ట్రాఫిక్ కొంత అస్తవ్యస్తం అయిపోయింది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి వారు కూడా చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఈ పరిస్థితిని సుమారుగా పిడుగులు, మరోపక్క చూసుకుంటే రామదాస్ ఆ ఉరుములో పిడుగుల శబ్దాలు కూడా ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలోకి ఏలూరు జిల్లా ప్రజానికం వెళ్ళిపోయారనే చెప్పుకోవచ్చు. కొంత మొదట చాలా చిన్నగా ప్రారంభమైంది, ఎండాకాలం ముందే వచ్చేసింది. వేసవి తాపానికి తట్టుకోలేకపోతున్నటువంటి ప్రజానికానికి కొంచెం చల్లని గాలులు వస్తున్నాయి, కొంత వాతావరణం చల్లబడింది, ఎక్కడో వర్షం పడుతుంది అని ఏలూరు జిల్లా ప్రజలు అనుకున్నారు. కానీ ఏలూరులోనే ఇంత దారుణంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇంత ఈదురుగాలులతో ఉరుములతో భారీ వర్షం పడుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు జనాలు. ఎప్పుడు చెప్పినట్టే అధికారులు ఈసారి కూడా చెప్తున్నారు అనుకున్నారు. కేవలం వర్షం పడుతుంది, కొంచెం చల్లబడుతుంది, సేద తీరొచ్చు అనుకున్నారు. కానీ ప్రధాన రహదారులు నీట మునిగిపోయే పరిస్థితికి వస్తుంది. పంట నష్టం ఇంత దారుణంగా, అంటే ఇది వర్షాకాలం కూడా కాదు, ఇప్పుడు ఈ అకాల వర్షాలతో ఒకసారిగా అన్నదాతలు కూడా దిగాలు చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా పొగాకు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, మామిడి తోటలు మీరు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా తీవ్ర నష్టానికి గురైనట్టుగా అర్థమవుతుంది. జీలుగుమిల్లి కావచ్చు, బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం ఈ ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్లో కూడా భారీ వర్షం పడ్డట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం మరి ఎలాంటి నష్టం జరిగింది, అధికారులు ఈ నష్ట నివేదికలకు సంబంధించి అప్రమత్తమయ్యే అవకాశం ఉంది. అలాగే వాతావరణ శాఖ ఏం చెప్తుంది, ఇంకా ఎన్ని రోజులు ఈ వానలు పడే అవకాశం ఉంది? రామదాస్, వాతావరణ శాఖ ప్రస్తుతానికి ఏలూరు జిల్లాకి రెడ్ అలర్ట్ ఇచ్చింది. దీంతో జిల్లా కలెక్టర్ వెట్టిసేలు అధికారుల్ని కొంత యుద్ధ ప్రాతిపదికన సిద్ధంగా ఉండాలంటే హెచ్చరించడం, వారంతా రూట్ల మీదకి రావడం జరిగింది. కానీ అన్నదాతకి సంబంధించి కొంత ముందస్తు సమాచారం లేకపోవడంతో మామిడికాయ మీకు తెలుసు, నూజివీడు మామిడి ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. అటువంటి మామిడికి ఇప్పుడు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారనే చెప్పుకోవచ్చు. గత ఏడాది ఇదే విధంగా దెబ్బతిన్నారు, అంతకుముందు ఏడాది రేట్ లేక ఇబ్బంది పడ్డారు, అంతకుముందు కోవిడ్తో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఈ రోజు 1-2 గంటల పాటు వీచిన ఈ ఈదురుగాలులకి మామిడి పూత, మామిడి పిందులు ఏదైతే రెడీ అయిపోతాయో ఇంకా దింపడానికి సిద్ధంగా ఉండే కాయలన్నీ కూడా నేల పడిపోయిన పరిస్థితి. రైతు చాలా ఆనందంగా ఉన్నాడు, పంట చాలా బాగుందని చాలా సంతోషంగా ఉన్న తరుణంలో ఇటువంటి వాతావరణం, ఇటువంటి ప్రకృతి వైపరీత్యం వస్తుందని ముందుగా అంచనా వేయలేకపోయారు. కనీసం ముందస్తు సమాచారం కూడా లేదు. అంటే వర్షం పడుతుంది, ఉరుములు పిడుగులు ఉంటాయని జనరల్ గా వాతావరణ శాఖ నుండి ఒక మెసేజ్ వస్తుంది, మొబైల్కి అలర్ట్ వస్తుంది, అట్లాగే అనుకున్నారు. కానీ ఇంత దారుణంగా పరిస్థితి ఉంటుందని అయితే అటు రైతులు కానీ ఇటు ప్రజలు కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నూజివీడు మామిడి కానీ ఇటు చింతలపూడికి సంబంధించి చుట్టుపక్కల ఉన్న కొత్తపల్లి కొబ్బరి చాలా ఫేమస్, దాంతో పచ్చళ్ళు కూడా బాగా పడుతూ ఉంటారు, ఆవకాయ పచ్చళ్ళు పడుతుంటారు. ఆ కొత్తపల్లి కొబ్బరి కానీ లేకపోతే నూజివీడి రసాలు, బంగినపల్లి కాయలు కూడా మొత్తం అన్ని పూర్తిగా నేల పడిపోయిన పరిస్థితి ఉంది. రైతు పూర్తిగా దిగాలుగా వెళ్ళిపోయిన పరిస్థితి. రామదాస్, మరోపక్క జంగారెడ్డిగూడెం, బుటాయిగూడెం, కోయిలిగూడెం మండలాల్లో పొగాకు కానీ మొక్కజొన్న కానీ బాగా డిమాండ్ ఉన్న పంట. అటువంటి పంట పొగాకు పంట ఇంకా చేతికి వచ్చేస్తుంది, ఆ రేటు కూడా పొగాకు బాగుందని రైతులందరూ అనుకుంటున్న సమయంలో పొగాకు పంట పూర్తిగా నేలమట్టం అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఎక్కడైతే రహదారుల మీద చెట్లు పడ్డాయో, ఎక్కడైతే భారీ భారీ హోర్డింగ్లు రోడ్లకి అడ్డంగా పడిపోయాయో, జనజీవనం స్తంభించిందో, డ్రైన్ల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందో అక్కడ వాటిని కొంత సరిచేసే ప్రయత్నాల్లో ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం అధికారులందరూ కూడా ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. మరి రేపు ఉదయం కొంత ఈ పంట నష్టానికి సంబంధించి రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల పంట నష్టం మీద ఒక అంచనాకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రామదాస్, భారీ వర్షాలకు సంబంధించిన దృశ్యాలు చూసాం. వర్ష బీభత్సానికి ఒక్కసారిగా
పంటలు పూర్తిగా నేలరాలిపోయాయి. అలాగే కుంభవృష్టి కురిసినట్టుగా వాన పడింది. ఇక ప్రస్తుతం ఏపీలోని మొత్తం 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఈదురుగాలు ఉరుములతో కూడిన కుంభవృష్టి వర్షం కురిసింది. ఇప్పటివరకు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకైతే అలర్ట్ జారీ అయ్యాయి. మరోవైపు ద్రోణి ప్రభావంతో ప్రస్తుతం ఈ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో నిన్న కూడా నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. తాజాగా ఇవాళ ఏపీ ఇటు ఏలూరు ప్రాంతంలో అలాగే ఏజెన్సీ ప్రాంతంలో అటువైపు నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా ఈ ద్రోణి విస్తరించినట్టుగా మనకు దాని ప్రభావం కనిపించింది. మొత్తం 6 ద్రోణుల ప్రభావం కనిపిస్తోంది. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో మూడింట్లో కలిపి 6 ద్రోణులు ఏర్పడ్డట్టుగా చెప్తున్నారు. అలాగే ఇటు హిందూ మహాసముద్రం మధ్యలో ఇండస్ తుఫాను అనే ఒక తుఫాను ఏర్పడింది. దాని ప్రభావంతో ఆ గాలులన్నీ కూడా ఇటువైపు బలంగా వీస్తున్నాయి. దాని ప్రభావంతోనే ఆ మేఘాలన్నీ కూడా ఇటువైపు నెట్టివేయబడుతున్నాయి. దాంతో ఒక్కసారిగా ఈ ద్రోణి తోడై వర్షాలు కురుస్తున్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. మరి మరొక 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండమంటున్నారు. రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే ప్రస్తుతం అలర్ట్స్ జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మళ్ళీ వర్షాలకు ఆస్కారం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకసారి రాజమండ్రి ప్రాంతం అలాగే కృష్ణా జిల్లా విజయవాడ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. Oi.